హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇవాళటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మన ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని ఈజీగా కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, మీకు కటింగ్ 100% వస్తుంది. ముందుగా లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండాలి, జాయింట్ మన వైపు ఉండే విధంగా వేసుకొని ఇక్కడ కింద క్లాత్ క్రాస్ ఏమీ లేకుండా, ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉండేందుకు ఈ విధంగా లైన్ గీసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. క్లాత్ క్రాస్ ఉంటే మనకు బ్లౌజ్ సెట్ అవ్వదు కాబట్టి సమానంగా కట్ చేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ గీస్తున్నాను. ఎందుకు అంటే ఇది ఖర్చు కోసం. మనం ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇది బ్యాక్ బెల్ట్ వేయడానికి ఖర్చు కోసం. మన సైజ్ బ్లౌజ్ తీసుకొని దీన్ని రివర్స్లో తీసుకోవాలి. ఈ విధంగా రివర్స్లో తీసుకొని ఇక్కడ టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగానికి పట్టుకోవాలి, లేదంటే మనకు పొడవు ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక మార్కు చేశాను, పొడవు మాత్రమే తీసుకున్నాను, ఖర్చు పెట్టలేదు. ఈ పొడవు ఎంత వచ్చిందో అక్కడికి ఒక లైన్ గీసుకొని ఈ ఖర్చు కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ 1/2 ఇంచ్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసింది. నడుము లూజు ఈ విధంగా తీసుకోవాలి. ఈ రెండు కుట్ల దగ్గరికి ఇలా బ్లౌజ్ పట్టుకొని నడుము ఈ విధంగా నెక్కు దగ్గరికి ఇలా పట్టుకొని కుట్టు దగ్గరికి ఈ విధంగా మార్కు చేసుకోవాలి. ఈ టక్స్ కోసం 1 ఇంచ్ మార్కు చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ ఖర్చు కోసం 2 ఇంచులు మార్కు చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసింది, బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసింది. ఇప్పుడు నెక్కు పొడవు చూసుకుందాం. సేమ్ ఇలాగే పట్టుకోవాలి. నెక్కు పొడవు కోసం కూడా ఇలా సమానంగా పట్టుకొని నెక్కు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు చేసుకొని ఖర్చు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనము నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది చూసుకుందాం. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి నెక్కు 2.5 పెట్టాను, షోల్డర్ 3 ఇంచులు పెట్టాను. ఇక్కడ కూడా నెక్కు 2.5 ఇంచులు పెట్టి ఆర్మ్ రౌండ్ 6 ఇంచులు పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టి నెక్కు వెడల్పు పొడవు ఇలా లైన్లు గీస్తున్నాను. మనకు నెక్కు కొంచెం డీప్గా రావాలనుకుంటే ఈ విధంగా 1/2 ఇంచు కిందికి ఇలా లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి ఆర్మ్ రౌండ్ వరకు ఇలా లైన్ గీసి చంక పొడవు ఎంత ఉందో చూసుకుందాం. ఇలా పెట్టుకొని ఇక్కడ లైన్ పైనుంచి వెళ్ళి తీసుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు చేసుకొని ఇలా లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా మనం లూజ్ ఎంత పెట్టామో అక్కడికి ఈ విధంగా లైన్లు గీసుకోవాలి. ఇప్పుడు చంక లోతు తీద్దాము. ఇక్కడ 1.5 దగ్గర మార్కు చేసుకొని చంక లోతు కూడా 1.5 పెట్టుకోవాలి. 1.5 వచ్చేంత చూసుకొని ఇక్కడ 2 ఇంచులు పెట్టాం కదా, అక్కడ నుంచి ఇక్కడ 1.5 నుంచి ఇక్కడికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ భుజాలు జారుతున్నాయి అనిపిస్తే నెక్ వైపుకు ఒక 1/2 ఇంచు క్రాస్ ఈ విధంగా కిందికి దింపుకోవాలి. అంతే, ఈజీగా ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ యొక్క పొడవు, నడుము లూజ్ ఎంత ఉందన్నది చూసుకొని నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలన్నది చూసుకొని చంకలోతు ఏ విధంగా తీయాలి, నెక్ ఏ విధంగా తీసుకోవాలన్న కొలతలు గుర్తుంచుకుంటే మనకు బ్యాక్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చింది చూడండి. ఫ్రంట్ పార్ట్ కోసము క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ని ఇలా వేయకూడదు, క్రాస్లోనే వేసుకోవాలి. క్రాస్లో వేసుకుంటేనే మనకు బ్లౌజు సెట్ అవుతుంది. ఈ విధంగా క్రాస్లో వేసుకొని 2 ఇంచులు పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సమానంగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. మొత్తం అంతా ఒక నెక్ దగ్గర తప్ప
ఫ్రంట్ నెక్ దగ్గర తప్ప మిగిలిన అంతా అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉన్నదన్నది చూసుకుందాం. ఖర్చు పావించు ఈ విధంగా తీసి ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ ఇలా పెట్టుకొని చూసుకొని పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడికి పైకి కొంచెం వచ్చింది, 1 ఇంచు పైకి వచ్చింది. పైకి ఈ విధంగా గీసుకోవాలి. అంతే, మనకు ఫ్రంట్ నెక్ కూడా వచ్చింది. ఫ్రంట్ నెక్ రౌండ్గా తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఇప్పుడు చంక భాగం దగ్గర బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు 1/2 ఇంచు లోతు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూసుకుందాం. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఖర్చుతో సహా కలుపుకొని ఎంత పొడవు ఉందో అక్కడికి ఒక మార్కు చేసుకొని ఇటువైపు 1 ఇంచ్ దగ్గర ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్కు చేసుకొని ఈ 1 ఇంచ్ నుంచి మనం పొడవు ఎంత ఉందో అక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గరికి లైన్ గీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు, చంక లోతు, ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలన్నది చూసాం కదా. మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చంక లోతు రౌండ్గా ఇలా తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చాయి, ఇలా వచ్చాయి చూడండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసమని క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకుంటే 4 లేయర్లు వస్తాయి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కింద ఈ విధంగా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి. కింద క్లాత్ సమానంగా ఉండేందుకు ఇలా కట్ చేస్తున్నాను చూడండి. 1 ఇంచు ఇక్కడ మార్కు చేస్తున్నాను చూడండి. ఇది ఖర్చు కోసం, మనం హ్యాండ్కి పట్టీ వేస్తాం కదా దానికోసం. ఇక్కడ మనం లైన్ గీసాం కదా, ఆ లైన్ నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉందో అక్కడికి ఒక మార్కు చేసుకొని 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇక్కడ కూడా హ్యాండ్ పొడవు ఎంత ఉందో అక్కడికి మార్కు చేసుకొని 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకొని ఇలా లైన్ గీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి 3 ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ గీసాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. హ్యాండ్ లూజ్ దగ్గరికి ఒక మార్కు చేసుకొని 2 ఇంచులు ఖర్చు పెట్టాను. ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. 7.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 1 ఇంచు దగ్గర మార్కు చేసి ఈ 1 ఇంచు నుంచి 3 ఇంచుల దగ్గరికి క్రాస్లో ఈ విధంగా లైన్ కొట్టాను చూడండి, లైన్ గీసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 7.5 దగ్గరికి మార్కు చేసుకుందాం. మనకు చంక లూజు 7.5 వచ్చింది కాబట్టి 7.5 దగ్గరికి మార్కు చేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టాను. ఈ విధంగా పెట్టుకొని ఇందాక మనం 1 ఇంచు పెట్టాం కదా, అక్కడి నుంచి మళ్ళీ 1 ఇంచు ఒక మార్కు చేసుకొని ఈ 1 ఇంచు నుంచి స్కేలు ఈ విధంగా పెట్టుకొని ఇలా రౌండ్ తిప్పుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం చంక లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా రివర్స్లో పెట్టుకొని ఈ విధంగా తీసుకుంటే మనకు హ్యాండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా హ్యాండ్ ఈజీగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు పెట్టాం కదా అక్కడికి ఈ విధంగా లైన్ గీసి ఇది కూడా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్ ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్ ఇలా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లోతు తీద్దాం. హ్యాండ్ లోతు తీసేటప్పుడు మనకు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు 4 లేయర్లు వస్తాయి. కింది 2 లేయర్లను మాత్రం వదిలేసి పై 2 లేయర్లకు మాత్రమే హ్యాండ్ లోతు తీయాలి. ఇందాక చంక లూజ్ దగ్గరికి మార్కు చేసాం కదా, అక్కడ నుంచి ఈ 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మధ్యలోకి ఇలా పట్టుకొని ఇక్కడ మధ్యలో ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కు చేసుకొని అక్కడ 1.5 ఇంచు
హాఫ్ ఇంచు ఇలా కిందికి మార్కు చేసుకొని ఈ 1 ఇంచ్ నుంచి ఇలా డౌన్ తీసుకుంటూ ఈ హాఫ్ ఇంచు కలుపుకొని చంక లూజ్ వరకు ఈ విధంగా క్రాస్లో ఇలా తీసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ లోతును ఈజీగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చండి. మనకు 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.